UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, జనరల్గా ఒక మిడిల్ క్లాస్ నుంచి ఒక లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక టాపిక్ చేద్దాం ఈరోజు మనం. షూర్. బేసిక్గా ఒక అత్తగారు ఉన్నారు అంటే ఒక పక్క కూతురు ఒక పక్క కోడలు ఇద్దరు ఉంటారు. కానీ ఏంటంటే అత్తగారు ఇద్దరిలో ఈక్వాలిటీ అనేది మాత్రం చూపించరు. ఎందుకంటే కూతురు అనేసరికి కూతురికి ఏదైనా హెల్ప్ చేస్తే మా అల్లుడు చాలా మంచోడు, చాలా మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని చెప్పారు. అదే కోడలికి ఏమన్నా కొడుకు హెల్ప్ చేస్తే మా కొడుకు అసలు వేస్ట్ కాడు, మా కోడల మాటే వింటాడు అని చెప్పేసి అంటారు. రెండు వర్షన్స్ అంటే అక్కడ జరిగే రెండు సిచ్యువేషన్స్ ఒకటే, కాకపోతే ఇవి చెప్పే వర్షన్స్ వేరు. జనరల్గా మీరు చెప్పండి, ఈక్వాలిటీ అనేది అసలు మెయింటైన్ చేయాలా వద్దా? ఈక్వాలిటీ 100% మెయింటైన్ చేయాలి. కానీ మనం ఎక్కువగా ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో చూసుకుంటే ఒక సామెత బాగా ఫేమస్గా ఉండేది, లైక్ అత్త ఎప్పటికీ తల్లి అవ్వలేదు, తల్లిలా చూసుకోలేదని. ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ నుంచి వస్తాము, డిఫరెంట్ ట్రెడిషన్స్, అమ్మాయి పెరిగిన విధానం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎక్కువగా తల్లి కూతురు సంసారం బాగుండాలి అనే ఒక ఉద్దేశంలో ఉంటుంది. కానీ అదే సేమ్ కొడుకు బిహేవ్ చేస్తే మాత్రం తట్టుకోలేదు, తీసుకోలేదు, నా కోడలు చాలా గయ్యాలిది అని ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పడం కానీ, లేదంటే కోడల మీద ఎందుకు అంత ప్రేమ చూపించడానికి అత్తలు 80% ఇష్టపడరు, ఒప్పుకోరు కూడా. వాళ్ళు ఎంత మంచిగా అయినా మీరు చూడండి, ఏ హీరో అయినా ఎవరో ఒకరి లైఫ్లో విలన్ అవుతాడు 100%. సో ఎక్కడో కొంతమంది అత్తలు సేమ్ కూతురులాగా ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు. అది కూడా వాళ్ళు పెరిగిన విధానం కానీ, లేదంటే ఇద్దరికి ఉండే అండర్స్టాండింగ్ కానీ. సో ఇప్పుడు వచ్చే జెన్జీ అత్తలు కొంచెం మోడర్న్గా థింక్ చేసేవాళ్ళు, మోడర్న్ లైఫ్ స్టైల్ కాదు, మోడర్న్గా థింక్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ లాగే, ఎవరైనా సరే ఫ్రెండ్స్ లాగే ఉండాలనే ఉద్దేశంలో ఉంటారు. కానీ మనం ఎక్కువగా చూసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూసుకుంటే మనం రోజు చూసే సీన్సే, కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఎక్కువగా గొడవలు పడ్డం కానీ, లేదంటే పాపం కొడుకు బలైపోతుంటాడు, ఇటు భార్య ఇటు తల్లి, ఎవరిని తక్కువ చేయలేడు, ఎవరిని ఎక్కువ చేయలేడు, ఎవరి మాట వినాలి అనే సతమతంలో. చాలామంది కామెడీ అనుకుంటాం కానీ అది కూడా ఒక మెంటల్ ప్రెషర్ యాక్చువల్లీ. అవును. సో కొంచెం అత్తలు అర్థం చేసుకునే పాయింట్ ఏంటి అంటే, బికాస్ ఒక యంగ్ పర్స్పెక్టివ్ నుంచి నేను చెప్తున్నాను. ఇప్పుడే కొత్తగా పెళ్ళయి అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఎప్పుడైనా ఎలా ఉంటుంది అని అంటే, సేమ్ నా పుట్టింట్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఉంటుందని ఒక బిలీఫ్తో వెళ్తారు. కానీ అక్కడ 100% అట్లా ఉండదు. సో మీ కూతురికి ఎలాంటి సపోర్ట్ మీరు ఇస్తున్నారో కోడలికి కూడా అలాంటి సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇవ్వకపోయినా అట్లీస్ట్ కొన్ని విషయాలలో ఆల్రెడీ వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అత్తగారి ఇల్లు. అప్పుడప్పుడే కొత్త ప్లేస్కి వస్తారు, కొత్త రకాల మర్యాదలు, కొత్త రకాల ఇవన్నీ సాంప్రదాయాలు మొత్తము. అమ్మాయి 25 years ఎక్కడో కొంచెం లావిష్ లైఫ్ స్టైల్ అనొచ్చు, బాగా ఫ్రీడమ్ అనొచ్చు, ఎక్కువ గారాబం అనొచ్చు, ఇన్ని రకాలుగా పెరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక క్లోజ్డ్ బాక్స్లో ఉండి అన్ని రకాల వెంటనే పొద్దున్నే లేసి పూజలు చేయాలి, వంట చేయాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసరికి వాళ్ళకి బాగా వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. అవును. సో మీ కూతుర్ని మీరు అత్తవారింటికి పంపినప్పుడు ఇలానే చూస్తారా? చూడరు. మీ కూతురికి చాలా జాగ్రత్తలు చెప్తారు, నీకేమన్నా అయితే వెంటనే ఇంటికి వచ్చేయమ్మని అంటారు. కానీ కోడలికి ఒక్కరోజు హెల్త్ బాగాలేకపోతే ఎందుకు పని చేయలేదు, హెల్త్ బాగాలేకపోతే మేము చేసుకోలేదు అప్పట్లో అనే సామెతలు వాడడం ఇలాంటివి చేస్తుంటారు. సో కోడలు కూతురు ఒకటి కాదు, ఇది మనందరం యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా, మీరు ఒకటి అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి అత్తలే కొంచెం పెద్దవాళ్ళలాగా కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆలోచించడము ఒక పాయింట్. రెండో విషయానికి వస్తే కోడలు కూడా ఎక్కడ తగ్గట్లేదు, నేనెందుకు చేయాలి, లేదంటే కొంతమంది టాక్సిక్గా ఉండి సన్ మదర్ బాండ్స్ బ్రేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడొద్దు, కలిసి ఉండొద్దు అని ఇలాంటి. సో కోడలు కూడా అర్థం చేసుకోవాలి, మా అమ్మ అయితే నేను ఇలా బిహేవ్ చేస్తానా, అమ్మ మనల్ని తిడుతుంది, తిట్టిన వెంటనే మనము కొద్దిసేపు కోపపడతాం, తర్వాత కలిసిపోతాం, బికాజ్ షీ ఈజ్ అ మదర్. సో అత్త కూడా ఒక పెద్దవారి పొజిషన్లో ఉన్నారు, నిజంగా ఆవిడ టాక్సిక్గానే బిహేవ్ చేస్తున్నారు, ఒప్పుకుందాం. కానీ మీరు కూడా కొంచెం, ఎందుకంటే రెండు వైపులా తగ్గకపోతే ఏ రిలేషన్ నిలవదు. ఏ రిలేషన్ అయినా సరే, అత్త కోడలనే కాదు, భార్య భర్తలు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ. సో రెండు వైపులా ఇప్పుడు ఏదైనా ఒక మెటల్ ఆర్నమెంట్ తీసుకోండి, దాన్ని బాగా బర్న్ చేస్తారు, రెండు వైపులా వంచితేనే ఒక బ్యూటిఫుల్ ఆర్నమెంట్ బయటకు వస్తుంది. సో రిలేషన్ లో కూడా రెండు వైపులా తగ్గాలి,
ఒక మెట్టు తగ్గకపోతే నేను ఎప్పుడు ఆ పైనే ఉంటానంటే డెఫినెట్గా బ్రేక్ అవుతాయి. మీరు చెప్పినట్లుగా ఒక అమ్మాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ మనకే ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ మనకి ఇంట్లో మనకి బయట అలవాటు అవుతారు, ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి మనం వెళ్తేనే మనకు అంత కొత్తగా ఉంటుంది, ఇంకా వాళ్ళు మంచి హాస్పిటాలిటీ ఇస్తారు మనకి. కానీ ఇక్కడ కోడల విషయం వచ్చేసరికి ఎలా అంటే మొదటి రోజు వెళ్ళి పాలు పొంగించిన దగ్గర నుంచి కోడలికి ఏవో ఒక పనులు ఉంటాయి. ఈ యువతల పుట్టింట్లో ఏమీ చేయని అమ్మాయి సడన్ గా ఒక కొత్త ప్లేస్కి వెళ్తే ఆ అమ్మాయికి ఆ ప్లేస్ అలవాటు అవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది. కానీ అలాంటి ప్లేస్ లో కొత్త రిస్ట్రిక్షన్స్, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏదైనా గొడవలు, ఏడుపులు, ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ గా తీసుకొని హర్ట్ అయ్యి ఇంకేమైనా చేసుకునే అమ్మాయిలు కూడా బోల్డ్ అంతమంది ఉంటారు. చాలా మంది ఇంకేమన్నా ఏంటి డివోర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు జస్ట్ బికాస్ ఆఫ్ అత్తలు వాళ్ళ భర్త బాగానే ఉంటాడు, నా అత్త బాగాలేదు, ఆడపడుచు బాగాలేదు, మా అమ్మగారు బాగా చూసుకోవట్లేదు. మీరు పెళ్లి చేసుకుంది మీ భర్తతో లైఫ్ లీడ్ చేయడానికా, లేదంటే చుట్టుపక్కల పరిస్థితులు మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తే వాటిని బట్టి మీ భర్తను వదులుకోవడానికి అనే క్వశ్చన్ ఎక్స్పెషల్లీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమంటారు ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. నన్ను నా అత్తింటి వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు, లేదంటే ఆడపడుచు గొడవలు కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి ఇటువైపు కూడా కొంచెం తగ్గడం ఇంపార్టెంట్. రీసెంట్గా నేను చూసిన వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ ఆర్టికల్, అత్త కోసం లివర్ దానం చేసింది కోడలు. దానం చేస్తూ చచ్చిపోయింది, జస్ట్ 33 years old. చూడండి ఎంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్య బిల్డ్ అవుతే. అత్త కోసము 33 యంగ్స్టర్, ఆమెకి 4 ఏళ్ల బాబు మాత్రమే ఉన్నాడు. ఇంట్లో వాళ్ళంతా వద్దన్నారంట. ఆవిడకి ఆల్రెడీ 65 ఏళ్ళు ఉన్నాయి, చూద్దాము దేవుడి మీద భారం వేసి అంటే లేదు, మా అమ్మకు ఒకవేళ అవుతే నేను ఇవ్వనా, నాకు అత్తయ్య గారు కూడా సమానమే అని తనంతటి తాను వాలంటరీగా ముందుకొచ్చి లివర్ 60% ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లివర్ ఇన్ఫెక్ట్ అయి చనిపోయింది. అత్తగారు బ్రతికే ఉన్నారు ఇప్పటికి ఆవిడ లివర్ తీసుకొని. సో అలాంటి ఇన్స్పైరింగ్, అలాంటి మంచి బాండ్ షేర్ చేసుకున్న అత్త కోడలు కూడా ఎంతో మంది ఉన్నారు. అత్త కోడలు అంటే టాక్సిక్ గా ఉంటారు అని ఒక నార్మ్స్ ని బ్రేక్ చేయండి. అత్త కోడలు అంటే కూతురు తల్లిలాగా ఉండలేకపోవచ్చు, కానీ వీళ్ళు కూడా ఒక మంచి బాండ్ లో ఉంటారు. సో రెండు వైపులా కొంచెం తగ్గండి, రెండు వైపులా ఆలోచించండి. అందరికీ ఇప్పుడు నాకు ఇష్టమైంది మీకు ఇష్టమై ఉండకపోవచ్చు, మీకు ఇష్టమైంది మీలాగా నేను ఆలోచించలేకపోవచ్చు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఆలోచించరు. ఇదొక పాయింట్ క్లారిటీగా ఉంటే ఏ రిలేషన్షిప్లో అయినా యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, మిమ్మల్ని మీలా నేను యాక్సెప్ట్ చేస్తేనే ఆ రిలేషన్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ లాంగ్ టర్మ్లో ట్రావెల్ అవుతాము. సో కంక్లూజన్గా మనం ఒక పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి, రెండు వైపులా అడాప్టబిలిటీ, యాక్సెప్టెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. టెంపరీ ఏదో నాకు నచ్చిన చీరదేలే, నాకు నచ్చిన వంట చేయలే, చిన్న టెంపరీ కోసం లాంగ్ టర్మ్ హ్యాపీ ఫ్యామిలీని కొలాప్స్ చేసుకోకండి. డిస్టర్బెన్సెస్ వస్తాయి, కానీ నెక్స్ట్ డే ఆ డిస్టర్బెన్సెస్ని క్లియర్ చేసుకొని ఆ బాండ్ని ఎంత లాంగ్ టర్మ్ తీసుకురావాలనేది కోడలి చేతిలో ఉంటుంది, అత్తగారి చేతిలో ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో పాపం కొడుకు సఫర్ అవుతున్నాడు కాబట్టి ఆ కొడుకు, చాలామంది మెన్ అంటే మెన్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటారు, కానీ కొన్ని విషయాల్లో మెన్ చాలా కంప్రెస్ అయిపోతారు, నోరిప్పలేరు, ఏమి అనలేరు. బికాస్ నేను మా కొంతమంది బ్రదర్స్ కానీ ఇట్లా చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు బయటికి వెళ్తే అంతా షో ఆఫ్ ఇస్తారు, కానీ ఇంటికి రాగానే పాపం భార్య దగ్గర తల్లి దగ్గర అసలు మొత్తం పిల్లిలాగా అయిపోతారే వీళ్ళ పరిస్థితి అనే జాలి అనిపిస్తుంది. అబ్బాయిలు కూడా సెన్సిటివ్ హార్ట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అత్త కోడల రిలేషన్ టాక్సిక్ రిలేషన్ అస్సలు కాదు. రెండు వైపులు అర్థం చేసుకొని కొంచెం తగ్గి ఉంటే డెఫినెట్గా ఏ రిలేషన్ అయినా 100% హ్యాపీ ఎవర్ ఎండింగ్ రిలేషన్షిప్ అవుతుంది. ఫైన్, చాలా బాగుంది మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.